హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనైతే ఈరోజు వచ్చేసి సంతోష్ శ్రీకర్ మేడం సెమినార్కి అయితే వెళ్తున్నానండి. ముందు రోజు అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ డే అయితే సంతోష్ శ్రీకర్ మేడం సెమినార్కి అయితే వెళ్తున్నాము. ఇదైతే మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నామండి. ఫస్ట్ వచ్చేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బుక్ చేసుకున్నాం. చెప్పాను కదా, తినే మా ఫ్రెండ్ నేను యాక్చువల్గా ముందు పోస్టింగ్ అప్పుడు కలిసి ఉన్నాము. ఒక 5 years మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత వాళ్ళకి వేరే పోస్టింగ్ వచ్చింది, మాకు వేరే పోస్టింగ్ వచ్చింది. సో దట్ అందుకని మేమైతే కలవలేకపోయినాం. ఆఫ్టర్ దట్ అయితే సెమినార్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ సెమినార్ అయితే వచ్చేసి వరంగల్లో కండక్ట్ చేశారండి. ఇదైతే Feb 8th అయింది. నేను ఇంక అప్పటి నుంచి కొంచెం బిజీ పనులలో ఉండి చాలా అసలు వీలవ్వలేదు. సో ఇంకా అందుకని చెప్పేసి అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మేమైతే 1 day సెమినార్కి అయితే వెళ్ళామండి, సంతోష్ శ్రీకర్ మేడం సెమినార్కి. తిన వచ్చేసి ఆ రోజు మాకు 2 బ్రైడల్ లుక్స్, 1 హెయిర్ స్టైల్, హైడ్రా ఫేషియల్, ఇంకా ఇవన్నీ కూడా చెప్పారు. చాలా బాగా చెప్పారు. సర్టిఫికేట్ విత్ ప్రొవైడ్ సర్టిఫికేట్ ప్లస్ ప్రోడక్ట్ కూడా ఇచ్చారు. ఇంకా అట్లా మాదైతే సెమినార్ ఎట్లా జరిగింది ఏంటిది అన్నది కూడా ఒకసారి చూసేయండి మొత్తం కూడా. ఫస్ట్ అయితే స్టార్టింగ్ వచ్చేసి మేడంతో జ్యోతి ప్రజ్వలం చేయించారు. ఆఫ్టర్ దట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. నాకైతే ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అనిపించింది. అలా ఎలాంటి మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ తను కూడా ఎక్కడ మీకు డౌట్స్ ఉన్నాయో అదంతా క్లియర్ చేసుకోవాలి అనుకుంటూ వస్తున్నారు. అదంతా ఇవాళ ఈవినింగ్ బ్లాగ్ లో మీరు బయటికి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ గా వెళ్ళాలి అని నేను కూడా అనుకుంటున్నాను. వచ్చేసింది అంటే అంతకు ముందే మొత్తం మేకప్ గురించి మ్యాక్సిమం నేను నేర్చేసుకున్నాను. కానీ ఇంకా ఈ హైడ్రా ఫేషియల్ ఇవన్నీ కూడా ఇంకా మంచి లోతుగా తెలుస్తాయి. వాటిలో ఉన్న కొంచెం మెలకువలు కూడా మనకు తెలుస్తాయి. సెమినార్కి వెళ్ళడం కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనకు బట్ చాలా బాగా ఎందుకంటే నార్త్ ఇండియన్ మేకప్ చూసారంటే వాళ్ళ స్కిన్ చాలా క్లియర్ ఉంటుంది. బట్ ఫేస్బుల్ గా ఆరెంజ్ కలర్ కరెక్టర్ వేస్తారు. ఒక 10 లేయర్ ఫౌండేషన్ వేస్తారు. దానిపైన మొత్తం అంతా బ్రైడల్ లుక్ చేశారు మేడము. తర్వాత వచ్చేసి మాలో ఒకరిని ఎంచుకోమని చెప్పారు. అంటే మీకు ఎలాంటి స్కిన్ మీద డౌట్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిన్ మీద ఎలా చేయాలని ఏమేమి డౌట్స్ ఉన్నాయి అని అంటే అందరు కలిసి ఒక క్యాండిడేట్ని తీసుకొని అయితే మేడంకి చెప్పారు. తన్ని లోపల సిద్ధం చేశారు. ఆఫ్టర్ దట్ మేకప్ కూడా మాకు చూపించేశారు. ఐ షాడో మేకప్ కానీ నెక్స్ట్ ఫేస్ స్కిన్ టోన్ ఏది సూట్ అవుతుంది ఏంటి అన్నది మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. ఫస్ట్ వేసినప్పుడు నాకు అనిపించింది అబ్బా టూ మచ్గా వేస్తున్నారు, అంత మేకప్ అంతా ఓవర్ ఇక్కడ మనకు వేసుకోరే ఎలా ఏంటి అనుకున్నాను. కానీ మేడం మార్నింగ్ 11కి అట్లా చాలా బాగా తను మోడల్ చాలా బాగా సూట్ అయింది. ఫస్ట్ అనుకున్నాను. కానీ తర్వాత తను అందరి దగ్గరికి ఇట్లా వచ్చి మోడలింగ్ అంటే తను మొత్తం అంతా చూపిస్తారు కదా, అట్లా అందరి దగ్గరికి వచ్చి అట్లా చేసినప్పుడు నేను కూడా చాలా గమనించాను. ఇలా ఎవరైనా డౌట్స్ అడిగినా కానీ చాలా బాగా డౌట్స్ అయితే క్లియర్ చేశారండి. ఏ ప్రోడక్ట్ ఎట్లా వాడాలి, దేంట్లో ఎలా ఉంటుంది, దేంట్లో ఏ ప్రోడక్ట్లో ఏ ఫౌండేషను, ఏ బ్లష్, ఏ ఐ షాడో బాగుంటుందని చెప్పేసి అయితే మొత్తంగా క్లారిటీగా చెప్పేశారు. చాలా బాగా అనిపించింది. వాళ్ళు తీసుకొచ్చిన మోడల్కి ఒక గెటప్ వేశారు. నెక్స్ట్ వచ్చేసి మేము సెలెక్ట్ చేసుకున్నామని చెప్పాం కదా, తనకి కూడా ఒకటి లుక్ క్రియేట్ చేశారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం. తను వచ్చేసి మాలోనే ఒక అమ్మాయి అన్నమాట. సో ఇంకా తనకి ఏంటంటే పిగ్మెంటేషన్ ఉంది అన్నమాట, బ్లాక్ స్పాట్స్ అట్లా ఉండేది. ఇంకా తనకి ఎలా కవర్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి మొత్తం అంతనైతే పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం కూడా. అది కూడా చాలా బాగా అనిపించింది. ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా బాగా చెప్పారు. అంటే మేడం ఒక ప్రోడక్ట్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి, అదర్ బెనిఫిట్స్ ఏంటి, ఎలాగా మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఏ ఫౌండేషన్ చూస్ చేసుకోవాలి, ఎలా పౌడర్ బేస్ అంటే అన్నీ ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా మాకైతే ఎక్స్ప్లెయిన్ చేశారండి. మాకైతే చాలా బాగా అనిపించింది.
రెండు డిఫరెంట్ లుక్స్ అండి. రెండు డిఫరెంట్ లుక్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఇంకా ఏంటంటే మొత్తానికి మాకైతే ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ మేకప్లో చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా మంచిగా చాలా బాగా క్లారిఫై అయిపోయాయి. ఆఫ్టర్ దట్ కొంతమంది కూడా కొన్ని డౌట్స్ అడిగారు, అవి కూడా చెప్పేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే లంచ్ అయ్యిందండి. ఆ రెండు మేకప్ లుక్స్ అయ్యాక మాకు వచ్చేసి లంచ్ స్టార్ట్ చేశారు. లంచ్లో వచ్చేసి వెజ్ నాన్ వెజ్ రెండు పెట్టేశారు. మేము ఫస్ట్ అయితే నాన్ వెజ్ ట్రై చేసాము, కానీ నాన్ వెజ్ అంతగా ఏం నచ్చలేదు టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి అయితే వెజ్ తీసుకున్నాము. వెజ్లో అయితే పర్లేదు, కొంచెం బాగానే అనిపించింది. వెజ్ అంటే సాంబార్ ఉంటే సరిపోతుంది అందరికీ. అట్లా మేమైతే చాలా రోజుల తర్వాత కలిసాం కదా, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది, ఎంజాయ్ చేసి బాగున్నాయి టేస్ట్. ఒకప్పుడు ఫుల్గా అంటే అసలు ఒక దగ్గర వెజ్లో ఏమేమి వెరైటీస్? చాలా బాగా బెండకాయ ఫ్రై, పప్పు, సాంబారు, అప్పడం చాలా బాగా అనిపించేది. ఇంకా అట్లా మొత్తానికైతే వెజ్ అయిపోయింది, నాన్ వెజ్ అయిపోయింది. ఇంకా అట్లా మొత్తానికైతే లంచ్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అయితే నెక్స్ట్ ప్రాసెసింగ్ అయితే రెడీ అయి కూర్చున్నామండి. నెక్స్ట్ వచ్చేసి హైడ్రా ఫేషియల్ స్టార్ట్ చేస్తున్నారు. ఇటు పక్కన మేడము హైడ్రా ఫేషియల్ కాదు, హెయిర్ స్టైల్ చెప్తున్నారు, బ్రైడల్ హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి, చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్. ఆఫ్టర్ లాస్ట్కి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత చూసారు కదా, మోడల్స్కి వచ్చేసి సాంగ్ పెట్టేశారు. అందరైతే గోలా కేకలు పెట్టేశారు, సాంగ్ పెట్టారు, గోదావరి గట్టు పైన సాంగ్ పెట్టారు. బట్ కానీ కాపీరైట్ వస్తుందని చెప్పేసి అయితే సాంగ్ రిమూవ్ చేశానండి. ఆ మోడల్ కూడా చాలా అంటే చాలా ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా ఇచ్చిందండి. తను కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. నెక్స్ట్ వచ్చేసి మాలో ఒక అమ్మాయిని చేసిందని చెప్పాను కదా, అసలు తను ఎలా చేస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ తనైతే ఒక ఊపిందండి నిజంగా. తినంత బాగా చేస్తుందా చేయదా అనేసి అనుకున్నాము, బట్ నార్మల్గా నడుచుకుంటూ వెళ్తుందేమో అనుకున్నాం, కానీ తినకంటే ఎక్కువ మా మోడలే చాలా అంటే చాలా బాగా చేసింది. అందరూ గోలా కేకలు, అసలు ఈలలు వేయడము, అసలు అది సెమినార్ లాగా అనిపించలేదు, ఒక మంచి ఏంటంటే ప్రోగ్రామ్ లాగా ఎంజాయ్మెంట్ లాగా అనిపించింది. మాకు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం కూడా. మా సెమినార్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఎలాగ అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. 2 డిఫరెంట్ లుక్స్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్కి అయితే పిక్స్ యాడ్ చేస్తాను చూడండి, హెయిర్ స్టైల్ పిక్స్ చాలా బాగా అనిపించింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ అదైతే. ఏ ఊరు నుంచో చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు. ఐ హోప్ ద సెషన్ వాస్ యూస్ఫుల్. థాంక్యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్. థాంక్యూ సో మచ్. థాంక్యూ. మొత్తానికి సెమినార్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్ టాటా. ప్లీజ్ సబ్స్క్రైబ్. మొత్తానికి సెమినార్ అంతా అయిపోయిందండి. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే రామగుండం బయలుదేరిపోయాము. అదిగా చూస్తున్నాం కదా, మేము ఎలా వచ్చినా మా మమ్మీ అయితే ఫుల్ లాగేజ్ చేస్తుందండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.